హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఉల్లి చట్నీ అయితే చేయబోతున్నాం. ఇది ఎలా చేస్తుంది ఇప్పుడైతే నేను చెప్పబోతున్నాం. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు తరుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని కళాయి అయితే పెట్టుకోవాలి. కళాయిలోకి నూనె అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడైతే మనం అందులోకి జీలకర్ర వేసుకుందాం. అండ్ దానిపైన పచ్చిమిరపకాయలు వేసుకున్నాక దాంట్లోకి అల్లము తల్లుల్లి వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకోవాలి. అవన్నీ కలుపుకున్నాక ధనియాలు వేసుకొని కలుపుకోవాలి. ఈ ధనియాలే ఉల్లి చట్నీకి అసలైన ఫ్లేవర్. ఇప్పుడు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక ఇప్పుడైతే మనం ఇంట్లో టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. ఆ ఫ్రై అయిపోయాక ఆనియన్ వేసుకొని అటు ఇటు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దానిపైకి కరివేపాకు వేసుకుందాం. దానిపైకి ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకున్నాక సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 5 minutes అయిపోయాక మూత తీసుకొని చూస్తుంటే మగ్గిపోద్ది. చూడండి, అన్నీ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడైతే మనము మీ పులుపుకి తగినంత చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. ఇదంతా చల్లారాక మిక్సీలోకి వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇది ఇడ్లీతో, ఊతప్పంతో, దోశతో సూపర్గా ఉంటుంది. ఈరోజు అయితే మేము ఇడ్లీతో అయితే చేసుకున్నాం. చూడండి, ఈరోజు అయితే మేము ఇడ్లీతో అయితే తింటున్నాం. ఇదైతే సూపర్గా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, subscribe to my channel. Thank you for watching. అన్ని చట్నీల కంటే ఈ చట్నీ ఇడ్లీతోని బాగుంటుంది. సబ్స్క్రైబ్.